హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. నేను ఈరోజు మీకు సింపుల్ ఇయర్ రింగ్ నుంచి పర్ల్ ఇయర్ రింగ్ ఎలా మార్చాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్. దానికి కావాల్సిన మెటీరియల్ ఫెవికాల్, ప్లక్కర్, పర్ల్స్ అండ్ ఇయర్ రింగ్స్ అండి. ముందు ఇయర్ రింగ్ని ఆ నాబ్ నుంచి తీసేసి ఆ హుక్కి స్ట్రైట్ చేసుకోవాలండి. స్ట్రైట్ అయిన తర్వాత చూపించిన విధంగా గ్లూ అంటించి మనం ఏదైతే స్ట్రైట్ చేసుకున్నామో దాంట్లో పర్ల్ ఎక్కించి అక్కడ ప్లేస్ చేయాలి. అలానే సెకండ్ పర్ల్ చూపిస్తానండి. ఇలా గ్లూ అంటించేసి మన దగ్గర ఉన్న పర్ల్ తీసుకొని ఇలా ఎక్కించి ఫార్వర్డ్గా పుష్ చేయండి. ఇలా ఎక్సెస్ ఉన్న ఫెవికాల్ తీసేయచ్చండి. ఒక్కసారి ఇది ప్లేస్ అయిందనుకోండి, వాటర్ పడినా అది ఊడి రాదండి. చూడండి, సెకండ్ వన్ కూడా వచ్చేసింది. అలానే మొత్తం గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న చిన్నగా రింగ్ మొత్తం ఫిల్ చేయాలి. చాలా సింపుల్ టెక్నిక్ అండి. డ్రెస్ మీద అయినా వేసుకోవచ్చు, ఆరెంజ్ శారీ మీద కూడా వేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఫిల్ అయిపోయింది కదండి. రింగ్ మొత్తం ఫిల్ అయింది. ఇది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత అది హుక్ ఎలా మళ్ళీ అమర్చాలో ఇదివరకుగా చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి, ఈ హుక్కున్న రింగ్ మనం స్ట్రైట్ చేసాం కదా, అలా ఈ నాబ్ ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తాను. చూసారు కదా, ఈ హుక్ లాగా ఎలా మనం మలుచుకోవాలో, ఫోల్డ్ చేసేవాలో చూపిస్తాను. ఈ విధంగా ఇది డ్రై అయినాకనే ఇలా నాబ్ టర్న్ చేయాలండి. డ్రై కాకపోతే మొత్తం కింద మీద అయిపోతాయి పర్ల్స్ అనేది. టోటల్గా డ్రై అయినాక చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేయండి. అంతే, సింపుల్ అండి, చాలా సింపుల్. చిన్నగా చేయాలండి. చూడండి, ఇప్పుడు నేను హుక్ వేసి చూపిస్తాను, అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడండి. అంతేనండి, సింపుల్. చూసారు కదా. ఐ హోప్ నా వీడియో మీకు అందరికీ నచ్చుతుందనేసి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.